ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. గాజులపేట ప్రాంతంలో మరో మద్యం తయారీ కేంద్రాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. పాత ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో తయారీ కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. సోదాల్లో భాగంగా నకిలీ మద్యం తయారీ మిషన్లు, మద్యం నిల్వ చేసే కంటైనర్లు, టిన్నులను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నకిలీ మద్యం తయారీ కేంద్రంలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో అయితే ఈ గాజులపేట ప్రాంతంలో మరో మద్యం తయారీ కేంద్రాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అధికారుల తనిఖీలు ఇంకా ఏ విధంగా జరుగుతున్నాయి? మొత్తం మీద చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో ఉదయం ఒక చోట తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో దాదాపుగా వేల కొద్దిలో బాటిల్స్, వందల కొద్దిలో కేసుల్ని స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం జరిపిన దాంట్లో 7,800 180 ml బాటిల్స్ చదివినాయి. అలాగే దీంట్లో 6,500 ఫేక్ లేబుల్స్ దొరికినాయి. 22,000 ఖాళీ సీసాలని గుర్తించారు. దాదాపుగా అద్దేపల్లి జనార్దన్ వెనుక కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు ఆ నాయకులు ఏంటి అనే దానికి సంబంధించి ఇక లోతుగా విచారణ చేస్తాం, 2-3 రోజులు పూర్తి వివరాలు ఇస్తామని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఇక తర్వాత జరిగిన పరిణామాలు పాత గాజులపేటలో ఓల్డ్ ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్, అంటే ఏదైతే అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నారో, జనార్దన్ రావు గతంలో ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వెళ్ళే బైపాస్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ నెలకొల్పాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఊళ్ళోకి వచ్చాడు. పాత బార్ అండ్ రెస్టారెంట్లో కొన్ని బాటిల్స్, కొన్ని లేబుల్స్, కొంత మిషనరీని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దాడులను కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా 2 చోట్ల దాడులు కొనసాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల కూడా ఇంకా డంపులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఏదైతే ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా రాజు అనే ఒక వ్యక్తిని నిన్న సాయంకాలం అదుపులో తీసుకున్న పోలీసులు అతను ఇచ్చిన కీలకమైన సమాచారం. ఈ రాజు అనే వ్యక్తి జనార్దన్ కుటుంబానితో పాటు ఆయనకు వ్యాపారులు, ఆయన పచారీ షాపుకు సంబంధించి అలాగే కిరాణా షాపులకు సంబంధించి దాదాపుగా 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు వారి దగ్గర. అతను ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ ఉదయం మూకుమ్మడిగా పోలీసులు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సోదాలు నిర్వహించారు. కానీ 2 చోట్ల మాత్రమే పక్కా ఆధారాలతో లిక్కర్ బాటిల్స్, నకిలీ లేబుల్స్, నకిలీ స్టిక్కర్స్, నకిలీ హలోగ్రామ్స్, దాదాపుగా 7,800 మద్యం నకిలీ బాటిల్స్ని గుర్తించిన పరిస్థితి కనిపించింది. అయితే మరికొద్ది సేపట్లోనే ఇంకొక చోట తనిఖీలు నిర్వహించడం, ఆ తనిఖీల్లో కూడా మరికొంత, అంటే ఇక్కడ లిక్కర్ మాత్రం దొరకలేదు. దాదాపుగా 95 టన్నులకు సంబంధించి 35 లీటర్లకు సంబంధించిన స్పిరిట్ లిక్విడ్ మిక్స్ చేసిన దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా చాలా చోట్ల ఈ డంపులు ఉన్నట్లు కూడా అధికారులు ప్రాథమిక గుర్తించారు. వాటన్నిటిని కూడా విచారించే క్రమం జరుగుతుంది. అలాగే ఎవరైతే జనార్దన్ సంబంధించిన సోదరుడు జగన్మోహన్ రావుని ఎక్సైజ్ పోలీసులు అదుపులో తీసుకుని అతన్ని విచారిస్తున్నారు. అతను ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని గాజులపేటలో ఉన్న మరొక బార్ అండ్ రెస్టారెంట్, ఓల్డ్ బార్ అండ్ రెస్టారెంట్లో కూడా సోదాలు నిర్వహించినారు. ఆ సోదాల్లో ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. వీరు వెనక ఎవరున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు వెనక ఎవరున్నారని చెప్పి కూడా పూర్తి స్థల విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీకి సంబంధించిన నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై, మంత్రి లోకేష్పై, అలాగే విజయవాడకు సంబంధించిన నేతలైతే మాత్రం ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్నారు. వారి డైరెక్షన్లోనే ఈ ఇబ్రహీంపట్నంలో ఈ వ్యవహారం అంతా కొనసాగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా నిన్న సాయంకాలం సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. తప్పు ఎవరు చేసినా సరే కఠినంగా శిక్షించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ టోటల్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంగా ఇంకా ప్రకటన చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కొంతమంది టీడీపీ నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ఈరోజు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఆయన అందుబాటులోకి వచ్చే అవకాశాలు కూడా ఇవాళ రేపట్లో కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన పర్సనల్ కార్యక్రమం మీద బయటకు వెళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. సత్తాస్ శివ, ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో తయారీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అంటే ఇప్పటివరకు ఆల్రెడీ రాజు అనే వ్యక్తిని నిన్న సాయంకాలం అరెస్ట్ చేశారు. అలాగే జగన్మోహన్ రావు అనే అతను జనార్దన్ సోదరుని అరెస్ట్ చేశారు. వీరిద్దరిని మాత్రమే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. వారిద్దరికి సంబంధించిన వివరాలు సేకరించే పరిస్థితి కనిపిస్తోంది. వారు ఇచ్చిన విచారణ, వారు చెప్పిన సమాచారం మూలంగానే ఉదయం ఒక చోట, ఇప్పుడు ఇంకో చోట పాత ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. కూడా తనిఖీలు పూర్తయిన తర్వాత అక్కడ ఎవరున్నారు, ఎవరి నేతృత్వంలో ఇదంతా వ్యవహారం నడుస్తుంది అనే దానికి సంబంధించి విచారణ చేపట్టి అవసరం
అవసరమైతే అక్కడ ఉన్న వ్యక్తులను అదుపులో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏదైతే ఈ తంబళపల్లి నియోజకవర్గ వ్యవహారానికి సంబంధించి దీంట్లో మొత్తం 14 మంది నిందితుల్ని ఎఫ్ఐఆర్లో చేర్చారు. కానీ ఇక్కడ ఇబ్రహీంపట్నానికి సంబంధించి మాత్రం ఇద్దరిని, ఒక వ్యక్తి ఎఫ్ఐఆర్లో ఉన్నాడు రాజు అనే వ్యక్తి, మరొకతను జగన్మోహన్ రావు పేరైతే ఎఫ్ఐఆర్లో లేదు. ఇక్కడ లభించిన దానికి సంబంధించిన కేసులో మాత్రం జగన్మోహన్ రావుని A1గా చేర్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తాస్. ఎస్ శివ, ఇంతకుముందు ఇబ్రహీంపట్నం, ఇప్పుడు గాజులపేట. నెక్స్ట్ ఎక్కడ ఏ తనిఖీలు జరిగే అవకాశాలు ఉన్నాయి? మరిన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పటికే గాజులపేట అయినా ఇబ్రహీంపట్నం రెండు కూడా పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల డంపులు ఉన్నాయనేది ఎక్సైజ్ శాఖ అధికారులకు వచ్చిన కీలకమైన సమాచారం. ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గత 20 సంవత్సరాల కాలంగా కూడా జనార్దన్కి సంబంధించి ఇబ్రహీంపట్నంలోనే మద్యం అలాగే బార్ అండ్ రెస్టారెంట్ను వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అలాగే వారి సోదరులు, వారి బంధువులు, మిత్రులు వారంతా కూడా కిరాణా పచారీ వ్యాపారాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన సొంతానికి సంబంధించిన గ్రామం, ఆయనకు పట్టున్న గ్రామం, అలాగే సొంతంగా భవనాలు, బిల్డింగ్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడే ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తూ ఉంది రేఖ. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమగ్రమైన వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులు జల్లెడబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు తంబళపల్లి నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు కావచ్చు, ఇంకొక వైపు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వీటన్నిటిని జోడీకరించి ఇంకా ఎక్కడెక్కడ ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంది, ఎక్కడెక్కడ డంపులు ఉన్నాయి, ఆ డంపుల్లో ఎవరి నేతృత్వంలో ఉందనే దానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా మరికొన్ని చోట్ల అయితే ఇటు కృష్ణా జిల్లాలో ఉన్నాయా, ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయా, ఇటు తంబలపల్లిలో ఉన్నాయో తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి తిరుపతి, ఉమ్మడి అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా పలు చోట్ల భారీ ఎత్తున డంపులు పెట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ 2 డంపులు ఐడెంటిఫై చేసిన అధికారులు తంబలపల్లిలో కూడా ఉదయం ఒక చోట డంపును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 2-3 చోట్ల డంపులు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే అవి ఎక్కడున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా రాత్రి అరెస్ట్ చేసిన రాజు, ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసిన జగన్మోహన్ రావు వద్ద నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. A1 ఎవరైతే ఉన్నారో జనార్దన్, అలాగే జయచంద్రారెడ్డి, తంబళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ సస్పెన్షన్ అయిన జయచంద్రారెడ్డి, వీరిద్దరు కూడా సౌత్ ఆఫ్రికా వారికి ఉన్న మద్యం వ్యాపారానికి సంబంధించి ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడికి పరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. వారిద్దరిని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు పోలీసు అధికారులు ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.